ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంతైనా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. చేతులు పెట్టి కుండని పట్టి నడవాలంటేనేమో వేడి కుండని పట్టుకోలేరు. చేతులు తీసేస్తే ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతుందోననే టెన్షన్. వీటన్నిటికీ మించిన దాడి నేను చెయ్యబోతున్నాను కదా. ఇంత రిస్క్ తీసుకొని మరీ పశువుల డాక్టర్ని కట్టుకోవాలని నీకెందుకు అనిపిస్తుంది శ్రీవల్లి? అయినా వీటన్నిటికీ సిద్ధపడ్డావంటే నువ్వు వాడి మీద ఎంత మనసు పడ్డావో అర్థం అవుతుంది. నీలాంటి అందగత్తెని ఏ మగాడు కాదనుకోడనుకో. మరి నీకు అందమే లేకుండా పోతే కుండ పగిలి వేడి పాలు మీద పడి ఒళ్ళు కాలిపోతే అమ్మా, ఇక ప్రదక్షిణలు మొదలు పెట్టండి. మేము కూడా ప్రదక్షిణలు చేయొచ్చా పంతులు గారు? చేయొచ్చమ్మా. మనం కూడా అక్క పక్కనే నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయినా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే పదమ్మా. మిస్ అయింది. చెట్టు అడ్డం లేకపోతే కుండ బళ్ళు అనేది. 5 ప్రదక్షిణలు చేస్తే ఈ అడుగులతోనే వెంకటపతి రాజుగారి వెంట అడుగులు వెయ్యడానికి దారి మొదలవుతుందక్కా. నువ్వు నోరు కట్టేసుకొని ఉండవే, ఎప్పుడు ఏదోటి మాట్లాడుతూనే ఉంటావు. అమ్మా, మంట తగ్గగాని పొగ కమ్మినట్టుందమ్మా. నేను కాసిని నీళ్లు పోసేస్తాను పంతులు గారు. ఏమైందే? చీమ కుట్టిందేమో. లేదు వదినా, ఇది కుట్టినట్టు లేదు, కొట్టినట్టుంది. మాట్లాడకుండా ఉండవే, పద. ఆ పొగ వల్ల సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాను. గులకర ఇక్కుముదు వాళ్ళకి తగిలింది. అమ్మా, 2 ప్రదక్షిణలు పూర్తయ్యాయి. 3వ ప్రదక్షిణ చేయండి. పదండి.
త్రుటిలో తప్పింది. చీమ కుట్టిందేమో. ఇది కుట్టినట్టు లేదు, కొట్టినట్టుంది. అక్క పర్లేదు కదా? నాకేం పర్లేదు, ఆ అమ్మవారే నడిపిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కుండ పగిలిపోవాల్సిందే. ఓహో, వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడే దొంగలాగా కాపు కాసి రాళ్లతో కొడుతున్నావా? రావణాసురా, గురి పెట్టు, ఎలా చెక్ పెట్టాలో పెడతాను. 1 2 నువ్వు వచ్చావని చెప్తే వీళ్ళు కంగారు పడతారు. సంపూర్ణం అవ్వాల్సిన పూజకి అంతరాయం కలుగుతుంది. నీ ప్రస్తావన తీసుకురాకుండానే శ్రీవల్లి చేస్తున్న పూజ దిగ్విజయంగా పూర్తయ్యేలా చేస్తానన్నయ్య. ఊరికే నడవడం కాదు, 2 చేతులు ఎత్తి అమ్మవారికి దండం పెట్టుకుంటూ నడవాలి. ఎత్తండి చేతులు. వీళ్ళేంటి చేతులెత్తారు? బ్రదర్, మేము చేతులెత్తడం కాదు, నీ ప్లాన్ సక్సెస్ కాకుండా చేతులెత్తేయాలని ఇలా చేశాను. గోవిందా గోవిందా. పంతులు గారు, 4 ప్రదక్షిణలు పూర్తయ్యాయి. 5వ ప్రదక్షిణ చేయండమ్మా, మొక్కుబడి చెల్లించినట్టు అవుతుంది. కుండకి రాయి తగలకుండా చేతులు అడ్డంగా ఉన్నాయి. ఎవరి చేతికి తగిలినా అనుమానం వచ్చేస్తుంది. జాగ్రత్తగా గురి చూసి కొట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.